సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో రేవంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి బయట అయితే ఒక గట్టిగా ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో తినే ప్లేట్ల దగ్గర నుంచి, స్పూన్ల దగ్గర నుంచి, చేతుల దగ్గర నుంచి, బాత్రూమ్ లో కూడా బంగారంతోనే ఉంటుంది. ఫుల్ బంగారం అంటారు. ఇంట్లోకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి, ఎవరు తొందరగా పిలవరు వెళ్ళరు కాబట్టి, నువ్వు 2 months ఉన్నావు, ఎన్ని బంగారపు ప్లేట్లలో తిన్నావు? ఎన్ని నేననే కాదు సార్, ఆల్మోస్ట్ ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వెళ్ళిన దగ్గర నుండి నేను నార్మల్ వాటర్ తాగాను సార్. నేను నార్మల్ ప్లేట్లోనే తిన్నా. లేదు ఇగో ఇలాంటి కిల్లేది మన ధోని సార్ది ఒకటి ఉండిద్ది లేబుల్, అదే వాటర్ బాటిల్ నాతో పాటు ఆయన తాగుతారు. ఆయన తాగిన తర్వాత క్యాచ్ పట్టుకుంటారా, ఓకే రేవంత్ తాగు. సో ఇట్స్ ఎ నార్మల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ఇప్పుడు అంటే నేను ఒక్కటే అని కదన్నా, నేను చాలా విషయాలలో చూసా. ఆయన నాతో పాటు కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, స్వెట్ అయిపోయి నాకులాగే ఉంటారు. ఎవడు ఎంతున్నా గానీ, ఎంత డబ్బు ఉన్నా గానీ కాళ్ళకేసుకొని కొట్టుకోడు, నెత్తికేసుకొని కొట్టుకోడు, ఇట్లా ఎగరేయడు అని అంటారు కదా. అన్ని తెలుసు. అంటే నార్మల్ ప్లేట్లలోనే తింటారు, నార్మల్ ప్లేట్ అన్ని లేవన్నా, ఎవరైనా స్టీల్ ప్లేట్, నార్మల్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఆర్ ఎనీథింగ్. మేము స్నాక్స్ తింటానే ఉండేవాళ్ళం. అయితే ప్రచారం అంతే ఇదైతే బయట అన్న, అదే చూడనోడు 100 మాట్లాడతాడన్న, చూస్తే తెలుస్తుంది అక్కడ లోపల. ఆయనకి అదే అంటే వాళ్ళకేమో మేబీ ఫైనాన్షియల్లీ దే ఆర్ వెరీ. నాకు నిజంగా గాలి జనార్దన్ రెడ్డి సార్ బెంగళూరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి అబ్బాయి బాగా చేశాడు కాబట్టి ఇంకో సాంగ్ కూడా ఇతనికి ఇవ్వండి అన్నారు. కట్ చేస్తే సెకండ్ సాంగ్ అయిన తర్వాత అంతమంది జనాలు, బిగ్ స్టార్స్, రవిచంద్రన్ సార్, పురిత్ కుమార్ సార్ అందరూ ఉన్నారు. అంతమంది ముందు నేను వెళ్ళి సెకండ్ ఇస్తే, చూసావా నేను నమ్మి సాంగ్ ఇచ్చినందుకు ఎంత మంచిగా వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ నౌ. సో ఎంత డబ్బు వచ్చినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, నాకు తెలుసు ఈ 3-4 years లో విల్ బీ సమ్వేర్, కానీ అహం పెంచుకోకు, డౌన్ టు అర్త్ ఉండు. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఆయనకి. ఆయన కూడా అలానే ఉంటారా వ్యక్తిగతంగా? 2 months ఉన్నావు కాబట్టి చాలా అన్న. నేనంటే ఐఎమ్ నాట్ సెడ్, హోటల్లో స్టే చేసి మేము ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అనమాట. రెగ్యులర్గా రిహార్సల్ చేసి వస్తూ ఉండేవాళ్ళం. బట్ ఏ ఒక్క రోజు కూడా అమ్మగారిని కానీ అక్కడే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఒక తరాలు పనిచేశారు. అంటే వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం పనిచేశారు. అందరు లవ్తో తప్ప అక్కడేదో ఇస్తున్నారు, అక్కడేదో చేస్తున్నారు అని చేసేవాళ్ళు కాదు. బేసికల్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదన్న. ఎంత ఏమున్నాయో తెలియదు, కొడుకుని చాలా మంచిగా పెంచారు. నిజంగా ఆయన ఏజ్ కిరీటి సార్ది చాలా తక్కువ ఉన్నా కానీ హీ విల్ గివ్, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. నా దగ్గర ఏం కోట్లు లేవు కదా, బేసికల్గా ఈశ్వరన్న దగ్గర ఏం కోట్లు లేవు కదా. మా మమ్మీ వస్తే సెట్లో కాళ్ళు మొక్కారు. ఆయనకి ఏం అవసరం, చాలా ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చారమ్మా నాకు, నేను ఆయన్ని కలిసి వర్క్ చేసి మేము ఇంత చేయటం మా అదృష్టం అని చెప్పి. యాక్చువల్గా తన మీద ఈ ట్రోల్ కూడా జరిగింది పాపం. ఆయన ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెడతారు, లేకపోతే చాలా వినయంగా చాలా వంగి హాయ్ చెప్తాడు. చూసాం జెనిలియా కాళ్ళు కూడా పాపం. అదేమో కొంతమంది 1000 కోట్లు ఉన్నా కానీ కొడుకుని పెంచిన విధానం కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు, నిజంగా గ్రేట్ అని కొంతమంది బాగా దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇంకొంతమంది ఉంటారు కదా, నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. సో ఇతను కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం కావాలని ఊరికే దండం పెట్టడం, ఊరికే వినయం చూపించడం, అదంతా కావాలని చేస్తున్నాడు. అదొక స్ట్రాటజీ, ఈ ఆటలో ఇది ఒక భాగం అని చెప్పేసి కూడా చేశారు కదా. ఇది ఓకే, రియల్ లైఫ్ లో అసలు కిరీటి ఎలా ఉంటాడు? ఒక ఫ్యామిలీ, ఒక బిగ్ ఫ్యామిలీ నుండి వచ్చిన, మా ఫ్యామిలీ నుండి వచ్చిన, మా చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలు ఆల్రెడీ సమ్వేర్, మా అక్కగా రాఖీ కట్టిన రోజే, రాఖీ రోజే కాళ్ళు మొక్కాలా, నార్మల్ టైంలో మొక్కాల్సిన అవసరం. ఆడపిల్లలకి రెస్పెక్ట్ చేసి కాళ్ళు మొక్కండి అని ఎప్పటి నుండో చెప్పారు. అదే పెద్దవాళ్ళు అయితే విల్ గెట్ బ్లెస్సింగ్స్, చాలా గుడ్ బ్లెస్సింగ్స్. అది ఒకవేళ అమ్మ అని చెప్పి కాళ్ళు మొక్కామంటే అమ్మ ఏమనిద్ది, అమ్మ వీడు ఇది ఉంది అది ఉంది అనిద్దా, మంచిగా చల్లగా ఉండు నా కొడుక అని చెప్పేసి మంచిగా దీవిస్తారనమాట. సో ఆ బ్లెస్సింగ్ కోసం ఎవడైనా కాళ్ళు మొక్కాల్సిందే. అది మొక్కితే మేబీ గుడికెళ్ళి స్నానం చేసి మంచిగా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అమ్మో లేదా వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కానీ, ఒక ఆడపిల్ల మంచిగా ఒక స్త్రీ కనిపించినప్పుడు వెళ్ళి కాళ్ళు మొక్కినా లేదా రెస్పెక్ట్ ఇచ్చినా, వాళ్ళంతా వర్క్ చేసిన వాళ్ళు. మా మమ్మీ కాళ్ళు మొక్కడానికి రీజన్ నాకు ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చావని చెప్పి. కాళ్ళు కూడా నమస్కారం చేశాను. ఐ ఫీల్ నాకు లిటరల్లీ కళ్ళెమ్మని నీళ్ళు వచ్చాయి అనమాట. సెట్లో ఎవ్రీ డాన్సర్స్, అందరు డాన్సర్స్ అంతా నాకు నైట్ మెసేజ్, యు ఆర్ సో లక్కీ రేవంత్, నీకు అంత పెద్ద ఛాన్స్ వచ్చినా కానీ మీ మమ్మీకి అంత రెస్పెక్ట్ చేశారు హీరో సార్, ఈజ్ వెరీ స్వీట్. అందరూ అలా మెసేజ్ చేశారు. నాట్ ఓన్లీ వాళ్ళు, జెన్లియా మ్యామ్ ఎంత చేశారు,
ఇండస్ట్రీకి ఎంత చేశారు, ఎన్ని సినిమాలు చేశారు, ఆమె కాలు మొక్కడంలో తప్పే ఉందన్న తప్పని ఎవరు చెప్పరు. యంగ్ ఆర్టిస్ట్ గా. అంటే అదే అంటే సో మీరు చెప్పిన ప్రకారం మర్యాద అనేది ఫ్యామిలీ వాళ్ళ పార్టీ అతని క్యారెక్టర్ అంతేనా? అది నీకు పద్దాకల చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కరితో అంటే ఏం కాదు, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరు ఉన్నారు, ప్రతి ఒక్కరితోటి. అండ్ బ్రహ్మానందం సార్ మేము మాట్లాడుకోలేదు, మాకు డెబ్యూట్ అంటే ఒక చిన్న క్యామియో రోల్ చేశారనమాట. డెబ్యూట్ హీరోకి, డెబ్యూట్ కొరియోగ్రాఫర్కి ఆయన వచ్చి అంత మంచి చనివిస్తే ఆయన జస్ట్ లాస్ట్ ఇట్లా వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే వెంటనే నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని నువ్వు చల్లగా ఉండు బ్రహ్మానందం గారు. And నేను పోతే ఇలాంటి ఒక కొత్త కొరియోగ్రాఫర్స్ కి అందరిని ఎంకరేజ్ చేయాలని నేను వచ్చాను. ఒక కొత్త హీరోవి, నువ్వు ఒక కొత్త కొరియోగ్రాఫర్, మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను వచ్చా.